ఒకరోజు నేను జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నాను. వర్కౌట్ చేస్తుంటే నా ఫోన్ కంటిన్యూయస్‌గా రింగ్ అవుతుంది. ఎవరబ్బా ఇన్ని సార్లు రింగ్ చేస్తున్నారని తీస్తే పాకిస్తాన్ నంబర్. పాకిస్తాన్ నుంచి ఎవరో కాల్ చేస్తున్నారు. ఆన్సర్ చేశా. ఒక్కసారి ఆన్సర్ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే ఒక పర్సన్ 40-50 ఇయర్స్ ఉండొచ్చు. చాలా డిప్రెషన్‌లో అదొక రకమైన యాక్సెంట్ అన్నమాట. మన ఇండియాలో ఉండదు అటువంటి యాక్సెంట్. హైదరాబాద్‌లో ఉండదు. ఒక రకమైన యాక్సెంట్. వాళ్ళేంటంటే లాగి మాట్లాడతారు. అతను ఫోన్ చేసి ఏమంటాడంటే, "సార్ మా బాబుకి ఎస్ఎస్‌పీ అనే డిసీజ్ ఉంది. నేను ఇస్లామాబాద్‌లో మొత్తం నేను తిరగని ప్లేస్ అంటూ లేదు. నా ఆస్తులు కూడా అమ్మేశాను నేను డిసీజ్ ట్రీట్మెంట్ చేయడానికి. కానీ ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా నాకది ట్రీట్మెంట్ లేదంటున్నారు. సో నేను మీ వీడియో చూసాను. మీరు రేర్ డిసీజెస్ ట్రీట్ చేస్తారని. అందుకు మీకు కాల్ చేస్తున్నాను సార్. మీరేమన్నా హెల్ప్ చేయగలరా?" ఓకే. ఏం డిసీజ్? ఏం డిసీజ్ అంటే దాన్ని ఎస్ఎస్‌పీ అంటారు. ఎస్ఎస్‌పీ అంటే ఏంటంటే సబ్‌అక్యూట్ స్క్లెరోసింగ్ పాన్ ఎన్సెఫలైటిస్ అన్నమాట. ఈ డిసీజ్ ఏంటంటే మీజల్స్ వస్తది. రెగ్యులర్‌గా అందరికి వస్తది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మీజల్స్ వచ్చిన వాళ్ళకి కాంప్లికేట్ అవుతుందండి. రేర్ అండ్ లేట్ కాంప్లికేషన్ ఆఫ్ మీజల్స్‌ని మనము ఎస్ఎస్‌పీ అంటాం. ఇది ఒక రేర్ డిసీజ్ అండి. ఇది వస్తే ఏమవుతుందంటే పిల్లలు అట్‌లీస్ట్ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపల చనిపోతారు. ఎక్కడ ప్రపంచంలో దీనికి ట్రీట్మెంట్ లేదు. మీరేమన్నా ట్రీట్ చేయగలరా? నెక్స్ట్ అసలు అలోపతి ట్రీట్మెంట్ గాని, లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ గాని, లేకపోతే వెస్టర్న్ మెడిసిన్ గాని, ఒక కార్పొరేట్ హాస్పిటల్ గాని, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళే గాని దాన్ని అలోపతిక్ ట్రీట్మెంట్ అంటాము. ఈ ట్రీట్మెంట్‌లో డిసడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు ప్రతి ఒక్క డిసీజ్‌కి డిఫరెంట్ మెడిసిన్ ఉంటుంది. రేర్ డిసీజెస్‌కి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉండదు. ఎందుకు అంటే, రేర్ డిసీజెస్‌లో ఎవరు రీసెర్చ్ చేయరు. ఎందుకు రీసెర్చ్ చేయరంటే, ఎంత రీసెర్చ్ చేసినా కూడా దాంట్లో నుంచి వాళ్ళకి మనీ రాదు. అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే, రేర్ డిసీజెస్‌కి అసలు రీసెర్చ్ చెయ్యరు. ఇంకోటేంటంటే, వీళ్ళు ప్రపంచంలో ఏదైనా క్లినికల్ ట్రయల్ జరుగుతుంటే తెలుసుకొని అక్కడికెళ్ళాలి. అక్కడికెళ్ళాలంటే చాలా ఖర్చవుతుంది. చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. అక్కడికెళ్ళినా కూడా క్లినికల్ ట్రయల్‌లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకు ఇది అంతగా ఫీజబుల్ కాదనమాట. అంతే కాకుండా ఇది ప్రతి ఒక్కరికి అవైలబిలిటీలో లేదు. సో, ఇదే కాదు ఇట్లాంటి డిసీజెస్ మేము ట్రీట్ చేసినవి చాలా ఉన్నాయి. క్రుచ్‌ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని, డుషిన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని ఇవన్నీ రేర్ డిసీజెస్ అనమాట. ఏ రేర్ డిసీజెస్ అయినా కూడా హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. ఎలా హ్యాండిల్ చేయొచ్చు? ఎందుకు హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు అంటే, హోమియోపతి అనేది డజంట్ కేర్ అబౌట్ ది డిసీజ్. డిసీజ్ ఏదన్నా ఉండొచ్చు. హోమియోపతిలో మనం ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే సింప్టమాటిక్ బేసిస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎండలో బయటికెళ్లారు. హెడేక్ వస్తుంది. రైట్? అదే విధంగా బ్రెయిన్ ట్యూమర్‌లో కూడా హెడేక్ వస్తుంది. హోమియోపతిలో ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్‌కి, ఎండలో వచ్చిన హెడేక్‌కి ఒకటే మెడిసిన్. హోమియోపతి డజంట్ కేర్ అబౌట్ ది డిసీజ్. అంటే డిసీజ్ అవసరం లేదన్న. డిసీజ్ అవసరం. కాకపోతే ఏంటంటే ప్రోగ్నోసిస్ అంటే ఎలా ప్రోగ్రెస్ అవుతుంది డిసీజ్ అని తెలుసుకోవడానికి డిసీజ్ అవసరము. లేకపోతే మెయింటెనెన్స్‌కి అవసరం తప్పితే దాన్ని ట్రీట్ చేయడానికి హోమియోపతిలో డిసీజ్ మాకు నేమ్ అవసరం లేదు. అందుకు ఏ రేర్ డిసీజ్ అన్నా తీసుకోండి. ఏ డిసీజ్ అన్నా తీసుకోండి. దానికి సింప్టమ్స్ ఉంటాయి. సింప్టమ్స్ ఉంటే హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఎంతవరకు రెస్పాండ్ అవుతుందనేది మన చేతిలో లేదు. కొన్ని కొన్ని రేర్ డిసీజెస్ కంప్లీట్‌గా క్యూర్ అయినవి ఉన్నాయి. కొన్ని రేర్ డిసీజ్‌లో మనం లైఫ్ స్పాన్ పొడిగించినవి ఉన్నాయి. కొన్ని రేర్ డిసీజెస్‌లో ఏమన్నా సివియర్ సింప్టమ్స్ ఉంటే, సింప్టమ్స్ ఇంటెన్సిటీ గాని, ఫ్రీక్వెన్సీ గాని, డ్యూరేషన్ గాని తగ్గించినవి ఉన్నాయి. ఏ విధంగా తీసుకున్నా రేర్ డిసీజెస్‌లో హోమియోపతిలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ట్రీట్మెంట్‌లో. అంతే కాకుండా ఇవన్నీ ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా హోమియోపతిలో చాలా ఎఫెక్టివ్‌గా ట్రీట్ చేయొచ్చు. సో, మీకు గాని, లేకపోతే మీ రిలేటివ్స్ గాని, మీకు తెలిసిన వాళ్ళకి గాని, ఎవ్వరికన్నా ఏదైనా రేర్ డిసీజ్ ఉంటే తప్పకుండా ఫిడికస్ హోమియోపతిని కాంటాక్ట్ కండి. అదే విధంగా ఈ కేస్‌కొచ్చేటప్పటికి ఏమైందంటే, వీళ్ళు ఒక చిన్న విలేజ్‌లో ఉంటారు. విలేజ్‌లో ఇతను ఒక శానిటరీ షాప్‌లో పనిచేస్తాడనమాట. ఈ విలేజ్ ఎక్కడుంటుందంటే, పాకిస్తాన్‌లో 2 సిటీస్ ఉంటాయి. ఒకటి నౌషీరా, మర్దాన్ అని. సో, ఈ 2 సిటీస్ మధ్యలో రష్కా అని ఒక చిన్న ప్లేస్ ఉంటది. ఆ ప్లేస్‌లో ఈయన పని చేస్తాడు. ఈయన అక్కడ ఉండడు. ఆయన వచ్చి పని చేస్తాడు. ఈయన ఆ రష్కాయి నుంచి కొంచెం దూరంలో ఉంటాడనమాట. ఒక చిన్న ట్రైబ్‌లో ఉంటాడు. ఆ ట్రైబ్ నుంచి ఇక్కడికొచ్చి పని చేసుకొని ఎళ్తూ ఉంటాడనమాట. సో, కాల్ చేసిన తర్వాత మనమేం చేశామంటే కేస్ తీసుకున్నాం. కేస్ తీసుకొని వీడియోలో చూసి బాబుని సింప్టమ్స్ అన్నీ తీసుకొని ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. కాకపోతే మనం ఇండియా నుంచి పాకిస్తాన్‌కి ఎక్స్‌పోర్ట్ చేయడానికి, పంపించడానికి మెడిసిన్స్ లేదు. అంతా బ్యాన్ అయిపోయింది. సో, కానీ మనం ఎంత పాకిస్తాన్ మనం హేట్ చేసినా కూడా ఇటువంటి కండిషన్‌లో మనం వాళ్ళకి హెల్ప్ చేయక తప్పదు. సో, అందుకే ఏం చేశామంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరో కాబూల్‌లో ఉన్నారాయనకి. ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నారు. మెడిసిన్స్ మనము ఆఫ్ఘనిస్తాన్‌కి పంపించాము. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌లో కాబూల్ ఉంటుంది కదా! కాబూల్ నుంచి ఇస్లామాబాద్‌కి ఒక మెయిన్ హైవే ఉంటుందనమాట. ఆ హైవేలో వాళ్ళ రిలేటివ్స్ వచ్చి ఈ రష్కాయ్ అనే విలేజ్‌లో వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చి ఎవ్రీ 3 మంత్స్‌కి మనం చేస్తున్నామనమాట. ఆ బాబు అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇంప్రూవ్‌మెంట్ అంటే బానే ఉందనమాట. ఇంతవరకు మనం రెగ్యులర్‌గా ట్రీట్ చేస్తున్నాం. సో, నేనిక్కడ చెప్పేదేంటంటే, మీకు గన రేర్ డిసీజ్ ఉంటే, ఎటువంటి మీకు గాని, మీ రిలేటివ్స్ గాని రేర్ డిసీజ్ ఉంటే, తప్పకుండా హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోండి. మేము ఫిడికస్ హోమియోపతి అనేది చైన్ ఆఫ్ క్లినిక్స్. సో, మనము ఆన్‌లైన్, ఇన్ పర్సన్ 2 కన్సల్టేషన్ ఇస్తాం. ఆన్‌లైన్ అంటే మీరు మాకు వీడియో కాల్ గాని, ఆడియో కాల్‌తోని మాట్లాడి,
అవసరమైతే మీ రిపోర్ట్స్ మాకు ఎలక్ట్రానిక్గా షేర్ చేస్తే మేము ప్రపంచంలో ఎక్కడున్నా మీ ఇంటికే మెడిసిన్ షిప్ చేస్తాం. ఇన్ పర్సన్ అంటే మీరు మాకు కాల్ చేసి మీరు నియరెస్ట్ హోమియోపతి ఫిజికల్ క్లినిక్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. హోమియోపతిలో ఏంటి మా స్పెషాలిటీ? వేరే ఏ హోమియోపతి ఇండివిజువల్ డాక్టర్ని కలిసినా, లేకపోతే చైన్ ఆఫ్ క్లినిక్స్తో కలిసినా, కార్పొరేట్ హోమియోపతి హాస్పిటల్స్తో చూసినా మా దగ్గర సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే డిసీజ్ సక్సెస్ రేట్ అంటే క్యూరింగ్ కానీ, లేకపోతే పాలియేషన్ కానీ, లేకపోతే ప్రివెన్షన్ కానీ మన దగ్గర సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఎటువంటి బాధ పడకుండా రేర్ డిసీజెస్ ఉంటే వెంటనే ఫిడికస్ హోమియోపతిలో ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy.